హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు. మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క లైక్ నాకు ఒక సపోర్టర్ లెక్క అనుకుంటాను. ఇంకా లైక్స్ పెరిగే కొద్దీ మన వీడియో అనేది ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది, నాకు వ్యూస్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ప్లీజ్ లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి ఎప్పటిదంటే మొన్న సండే రోజు వీడియో అనమాట. మళ్ళీ ఈ సండే రోజు అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకు కొంచెం లేట్ అయిందండి. ఏంటంటే నాకు కొంచెం వైఫై ఇష్యూ ఒకటి వచ్చిందనమాట. వైఫై అది సరిగ్గా పనిచేయకపోవడం, ఇంకా నేను మిషన్కి స్టిచ్చింగ్ క్లాసెస్కి వెళ్తున్నాను కదా, ఆ స్టిచ్చింగ్ క్లాసెస్కి వెళ్ళి రావడం, వచ్చేటప్పటికి పనులు చేసుకోవడం, ఇవన్నీ లేట్ అవ్వడం వల్ల ఇది ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేసే టైంకి కొంచెం లేట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోస్ నుంచి కొంచెం తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఆ రోజు సండే కాబట్టి, మనకి సండే అంటే ఏంటి, కొంచెం రిలాక్సింగ్గా చేసుకుంటాం పని. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లు అవి ఏమి ఉండవు కాబట్టి లేవడమే కొంచెం ప్రశాంతంగా లేచాను. లేచిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసేసుకొని, అంటే లోపల నీట్గా శుభ్రంగా తుడిచేసుకొని, బయట తులసమ్మ దగ్గర అది కూడా శుభ్రం చేసేసుకొని, అప్పుడు ఫ్రెష్గా మెంతుల వాటర్ అయితే తాగేశాను అనమాట. మెంతుల వాటర్ అయితే డైలీ తాగుతున్నానండి. అంటే ఈ మధ్య డైలీ అయితే తాగుతున్నాను అనమాట, మర్చిపోకుండా. దాని బెనిఫిట్స్ కూడా నేను ఒక షార్ట్లో చెప్పాను. చాలా మంచిదన్నమాట. డైలీ మెంతులు వాటర్ తాగడం వల్ల బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుందండి. ఇంకా ఫేస్ కూడా గ్లోగా కనిపిస్తుంది, ఎందుకంటే వాటర్ తాగడం వల్ల అనమాట. అదే డైరెక్ట్గా మనం మెంతి పొడి అది వేసుకుంటే కన్నా ఇలా వాటర్లో నైట్ మనం నానబెట్టుకుని తాగడం వల్ల మన ఫేస్ అనేది ఇంకా గ్లోగా కనిపిస్తుంది అనమాట. ఇంకా వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది, హెయిర్ గ్రోత్ పెరుగుతుంది. మెంతులు అనేవి మన బాడీకి చాలా మంచిది. ఇంకా బాడీలో ఉన్న హీట్ని తగ్గించి చక్కగా మన బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది అనమాట. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే. వీలైతే తాగడానికి ట్రై చేయండి, చాలా మంచిది. నేను కూడా స్టార్ట్ చేస్తాను, కానీ ఫుల్గా ఒక్కొక్కసారి మధ్యలో మానేస్తూ మళ్ళీ తాగడం అలా ఉంటుందన్నమాట. డైలీ కంటిన్యూగా తాగను. అది కూడా మా హస్బెండ్ గురించి నానబెడతాను. డైలీ ఆయన మెంతి పొడి వేసుకుంటారు మార్నింగ్ టైంలో. మెంతి పొడి కన్నా నాకు ఈ వాటర్ తాగినట్టు ఉంటుంది, మెంతులు తిన్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే వాటర్ తాగుతాను. ఆయన అయితే మెంతులు కూడా తినేస్తారనమాట, వాటర్తో పాటు మెంతులు కూడా తినేస్తారు. ఎందుకో మా ఆయనకి తెలియదు, నాకు చేదు అనిపించదో ఏంటో. కాకరకాయ అన్నా ఇలా మెంతులన్నా కస నవ్వులేస్తారు తప్పితే అసలు చేదుగా ఉందన్న మాట అనరనమాట. ఆ చేదు అలవాటు అయిపోయిందేమో ఆయన నోటికి అనిపిస్తుంది. నేనైతే అస్సలు తినలేను. ఆ వాటరే నాకు కొంచెం చేదుగా అనిపిస్తాయి తాగేటప్పుడు, కానీ పర్వాలేదు, తాగొచ్చు అనమాట. మరి చేదుగా ఏముండవు. ఇంకా మెంతుల వాటర్ అయితే ప్రశాంతంగా కూర్చుని తాగాను. ఈలోపు మా లక్కుడైతే ఆటలు స్టార్ట్ చేసిందనమాట. ఇంకా మెంతుల వాటర్తో సరిపోదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ తినాలి కాబట్టి దోశల పిండి అయితే ఉంది. దోశలు వేసేసి చట్నీ అయితే చేసేసాను. పల్లి కొబ్బరి చట్నీ అయితే చేసేసాను అనమాట దోశల్లోకి. చక్కగా దోశలు వేసి చేస్తే మా లక్కుడైతే తినేసింది. మా ఆయనకు కూడా వేసేసాను, నేను కూడా తినేసాను. ఆయన అయితే స్నానం చేసి పూజ చేసుకుని టిఫిన్ తిన్నారనమాట. నాకైతే కొంచెం పని ఉంది, బట్టలు అవి కూడా పని ఉందని చెప్పి నేనైతే నార్మల్గానే తినేసాను, స్నానం అది చేయలేదు. ఆ బట్టల పని అది అయ్యాక కొంచెం అప్పుడు ఫ్రెష్గా స్నానం చేసి వంట అయితే చేస్తాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, మన అక్కడ కూడా తినేసింది. ఈలోపు మాకు ఉదయం 6:30 ఆ టైంకి చేపలావిడైతే వస్తుంది అనమాట. మేము ఇచ్చుకునే రోజుల్లో వస్తుంది. ఇంకా ఆ రోజు సండే కాబట్టి కట్ట చేపలు పచ్చిరొయ్యలు అయితే ఇచ్చుకున్నాము. నార్మల్గా చికెన్ తెస్తానన్నారు. ఈలోపు ఆవిడ వచ్చిందనమాట. ఎందుకో ఆవిడ వస్తే వెనక్కి పంపబుద్ధి కాదు, ఏదో ఒకటి కొనుక్కుంటే ఆవిడకి కొంచెం కలిసి వస్తుంది కదా అని చెప్పి ఏదో ఒకటి ఇచ్చుకుంటాం అనమాట. ఇంకా చికెన్ వద్దులే అని చెప్పి చేపలు రొయ్యలు అయితే ఇచ్చుకున్నాము. కట్ట చేపలు ఇంకా పచ్చి రొయ్యలు అనమాట. ఇంకా ఆవిడే చేసేసి వెళ్తానంది, అందుకని చెప్పి ఇచ్చుకుని అలాగే ఉంచేసానండి. ఆవిడే మొత్తం అన్నీ అమ్ముకున్న తర్వాత వచ్చి చేసేసి డబ్బులు పట్టుకుని వెళ్తుంది అనమాట. ఎప్పుడు అంతేనండి, ఎప్పుడు ఇచ్చినా నాకు ఆవిడ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. వెళ్ళి ఆవిడ చేపలు అన్నీ అమ్ముకున్న తర్వాత వచ్చి చక్కగా డబ్బులు పట్టుకుని చేసేసి వెళ్ళిపోతుంది అనమాట. అవే చేపలు నా చేతిలో పడ్డాయి అనుకోండి, ఆ చేపలన్నీ మెత్తగా లతుకుల్లా అయిపోతాయి, వండుకోవడానికి కూడా పని చేయవు. నాకు చేపలు చేయడం అస్సలు రాదు, అందుకని ఆవిడనే చేసి వెళ్ళమంటాను. అందుకే ఆవిడ కూడా అమ్మేసుకుని వచ్చి చేస్తానండి అని చెప్పి అలాగే ఉంచేయండి అంటది. అలాగే ఉంచుతాను. ఆవిడ వచ్చి చేసేసి శుభ్రంగా కడిగేసి ఇచ్చేసింది.
ఆవిడైతే వెళ్ళిపోయింది. ఇంక తర్వాత చేసిన కత్తిపీట ఇంకా ప్లేస్ అంతా శుభ్రం చేశాను. ఇంకా పైపు దగ్గర అలా ఉందేంటి అనుకోకండి, పైపు పోయిందనమాట. పంపు పోయింది. పోతే దాన్ని బద్దలగొట్టి అక్కడ ఏమైందని చూడడానికి బద్దలగొట్టారు. ఇంకా అలా అయిపోయింది. దాన్ని మళ్ళీ సిమెంట్ చేయించాలి, అందుకనే అక్కడ అలా ఉందనమాట. కొంచెం చిరాగ్గా ఉంది కదా. ఇంకా ఆవిడైతే వెళ్ళిపోయింది కదా, నేను కూడా కత్తిపీట ఇంకా అక్కడంతా శుభ్రం చేసేసుకొని కొన్ని బట్టలు ఉంటే గుంజేసి స్నానం చేసేసి వంట అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే బియ్యం కడిగేసుకుని కుక్కర్లో అన్నం పెట్టేసుకుంటే తర్వాత కర్రీ వండొచ్చు అనుకున్నాను. చేపల ఇగురు పెడదాము, గట్ల చేపల ఇగురు పెడదాము అనుకుంటే మా ఆయనేమో ఫ్రై చేయమన్నారనమాట. పప్పుచారు ఫ్రై నంచుకొని తినచ్చు అని చెప్పారు. ఇంకా పచ్చిరొయ్యలు మాకు ఎక్కువైపోతుంది, 2 పూట్ల తినడం అంటే ఎక్కువేనమాట. చేపలు కూడా ఆల్మోస్ట్ 11-12 ఉన్నాయి. ఆ చేపలన్నీ తినేటప్పటికే మాకు కొంచెం హెవీ అయిపోతుంది. ఉదయం సాయంత్రానికి సరిపోతాయి. పచ్చిరొయ్యలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా చేపల మట్టికే వండుకోవచ్చు అని చేపలైతే ఫ్రైకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, ఫ్రై పెట్టడానికి. ఇంకా చేపల్లో అయితే ఉప్పు, కారం, మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఒక ఎగ్ అయితే కొట్టు పోసానండి. అందుకనే కొంచెం కన్సిస్టెన్సీ పల్చగా అయిందనమాట కోడిగుడ్డు వేయడం వల్ల. ఇంకా కలిపేసి మసాలాలన్నీ చేపకు పడతాయి కదా అని చెప్పి మూత పెట్టేసి, నేనైతే ఇంట్లో చాలా బట్టలు ఉన్నాయన్నమాట. చాలా రోజుల నుంచి మడత పెట్టట్లేదు. నాకెందుకో ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను కానీ ఆ బట్టల దగ్గరికి వచ్చేటప్పటికి అస్సలు మడత పెట్ట బుద్ధి కాదు. అందులో అస్సలు ఖాళీ ఉండట్లేదు కదా. నేను ఉదయం వెళ్తుంటే స్టిచ్చింగ్ క్లాసెస్కి సాయంత్రం అయిపోతుంది వచ్చేటప్పటికి. సాయంత్రం మళ్ళీ ఈవినింగ్ పనులు, లెక్కొని చదివించడం, డిన్నర్ ప్రిపేర్ చేయడం, ఇంకా నైట్ మళ్ళీ ఈ వీడియో అప్లోడ్ చేసుకోవడం, ఇంకా వీడియోస్ ఏమైనా ఉంటే ఎడిటింగ్ చేసుకోవడం, వాయిస్ ఇచ్చుకోవడం, ఇవన్నిటిలోని ఈ బట్టల దగ్గరికి వచ్చేటప్పటికి బద్ధకం వచ్చేస్తుంది, మడత పెట్టట్లేదు. ఇంక ఈ వేళ ఇలా కాదు అని చెప్పి హాల్లోకి తెచ్చేసుకొని అన్నీ మడత పెట్టేయాలని కళ్ళ ముందు వేసేసుకుని ఉంటే ఇంకా దాన్ని మళ్ళీ లోపలికి వేయనమాట. హాల్లో కూర్చొని మడత పెట్టేద్దాము, ఎలాగైనా ఎంతసేపు అయినా పర్లేదు అని చెప్పి ఇంకా మడత పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. అవన్నీ మడత పెట్టే టైంకే కరెక్ట్గా 12:30 అయిపోయిందనమాట. నాకు ఉదయం ఎన్ని గంటలకు మడత పెట్టాను, 11 గంటలకు ఎప్పుడో స్టార్ట్ చేశాను, 12:30 అయిపోయింది. అవన్నీ మడత పెట్టి ఎక్కడొక్కడ సర్దుకునేటప్పటికి నాకు ఆ టైం అయిందనమాట. సర్దుకోలేదు, లోపల మంచం మీద పెట్టేసి ఇంకా సర్దుకునే టైం అయితే లేదు. అప్పటికే ఇంక లంచ్ టైం అయిపోయింది కదా. మా లక్కోడేమో ఆకలి అంటూ ఉందనమాట. మా లక్కోడికి కరెక్ట్గా 12-12:30 కల్లా భోజనం పెట్టేయాలి. ఎందుకంటే స్కూల్ టైమింగ్స్ అలా ఉంటాయి కదా, స్కూల్లో అలా పెట్టేస్తారు కదా. ఇంటి దగ్గర కూడా ఆ టైంకి ఆకలేసేస్తుందమ్మా అంటది. అందుకని చెప్పి ఇంకా ఫ్రై చేసేద్దాము అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి బట్టలు అయితే అన్నీ మడత పెట్టిన బట్టలన్నీ పక్క బెడ్రూమ్ ఉంది కదా, ఇంకో బెడ్రూమ్లో పెట్టేసి అప్పుడు ఫ్రై చేద్దాం కదా అని చెప్పి వంటగదిలోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా చేపలు అయితే మసాలా అంతా బాగా పట్టి వేయించడానికి రెడీగా ఉన్నాయి. ఇంకా ఆయిల్ పెట్టేసుకుని ఒక్కొక్క చేప ఆయిల్లో వేసి చేపలు అయితే ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా పప్పు చారు అయితే కొంచెమే పెడుతున్నాను. ఎందుకంటే ముందు రోజు పప్పు ఉండిపోయిందనమాట. నాకు పప్పు ఉండిపోతే ఆ పప్పుని పప్పు చారులాగా కాసేసాను. ఇంకా అది సేల్ అవుతుంది. ఇంకా చేపల ఇగురైతే ఎక్కువైపోతుంది కదా, ఎక్కువ అవ్వకుండా ఈ చేపలు సేల్ అయిపోతాయి అనమాట. ఉదయానికి సాయంత్రానికి సరిపోతాయి మాకు. హెవీగా ఏమి వండనండి, నేను కూడా లిమిట్లో ఆలోచించుకుంటాను. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళం మనమందరం ఆ రీతిలోనే నేను ఆలోచిస్తాను. ఈ పూట గడిచిపోయిందంటే రేపటికి ఉంటుందిలే, ఇంకొకటి ఏమైనా ఉంటే అది రేపు చేసుకోవచ్చు, రేపు పూట గడుస్తుంది, ఇందుకు ఈరోజే తినేయడం అన్న రీతిలోనే ఆలోచిస్తాను. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు, మ్యాక్సిమం ఇలాగే ఆలోచిస్తారు. అలాగే ఆలోచించుకోవాలి కూడానండి. డబ్బులు వృధాగా ఖర్చు పెట్టేస్తే మళ్ళీ మనం అవి సంపాదించడానికి చాలా కష్టపడాలి. ఉన్నంతలో ఆనందంగా బతకాలి, హెచ్చులకు పోకూడదు. ఇదే నమ్ముతాను నేను. నాకున్నంతలో పిల్లల్ని బాగా చూసుకోవాలి, ఇంటిని మేనేజ్ చేసుకోవాలి, ఇంకా హ్యాపీగా ఉండాలి, అంతేనండి. అంతకు మించి ఏమీ అక్కర్లేదు. ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాము. మా లంచ్ అయితే ఆ రోజు అద్దరిపోయిందనమాట. పప్పుచారు ఇంకా చేప కాంబినేషన్ నిజంగా చాలా బాగుంది. ఎగిరి పెట్టినే అంత బాగుండపోనేమో. ఇంకా నేనైతే కొంచెం చికెన్ ఆవకాయ వేసుకుని చక్కగా చేప ఫ్రై నంచుకుని తినేసాను అనమాట. చేప చికెన్ 2 కలిపేశాను. టేస్ట్ అయితే అద్దరిపోయింది. పప్పుచారు ఇంకా చేప కాంబినేషన్ అయితే ఇంకా చాలా బాగుంది. ఎప్పుడైనా చేసుకుంటే ఈసారి అలాగే చేసుకోవాలి. ఇగిరి కన్నా ఇలా ఫ్రైయే బెటరు, ఇంచక్క బాగుంది అని చెప్పి అనుకున్నాం అనమాట. ఇంకా మేము భోజనం చేసేటప్పటికే టైము 2:30 అయిపోయింది. లేట్ అయిపోయింది. నేను బట్టలు అవి మడత పెట్టి అక్కడ సర్దుకొని చేప ఫ్రై చేసి తినడం కంప్లీట్ అయ్యేటప్పటికి 2:30 అయింది. ఇంకా అలా కంప్లీట్ అయిన తర్వాత కొంచెం సేపు రిలాక్స్గా కూర్చున్నాను. కూర్చునేటప్పటికి 3-3:30 అయిపోయింది అనమాట. ఇంకా మా ఆయనేమో టీ అంటా కూర్చుంటారు. ఇంకా మా లక్కోడిని అయితే సైకిల్ తొక్కించమన్నాను. సైకిల్ కొన్నదే కానీ
తొక్కింది మాత్రం అస్సలు లేదనమాట, అస్సలు తొక్కట్లేదు, ఎక్కి కూర్చుంటుంది దాని మీద. ఇలా కాదు, మీరు దగ్గరుండి తొక్కించండి, తొక్కుతుంది, నెమ్మదిగా అదే అలవాటు అవుతుంది అని చెప్పి ఆ బాధ్యత మా ఆయనకి అప్పచెప్పాను. దానికి తోడు 2 అన్నయ్యలు దగ్గరుండి మరీ తొక్కిస్తున్నారు. ఇంక నేనైతే టీ పెట్టేశాను, టీ తాగేసి ఈవినింగ్ పనులు మొదలు పెట్టాలి. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఇంతే ఈ వీడియో, మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.